నేడు అంతరించిపోతున్న పక్షుల్లో పిచ్చుక మొదటి స్థానంలో ఉంది. మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగయ్యేలా చేస్తున్నాం. పిచ్చుకలు ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు. గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్ టవర్ కాలుష్యం వల్ల, తరిగిపోతున్న ప్రకృతి సంపద వల్ల, ఆహారం కొరత వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి అవి అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యం, పర్యావరణ పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అటువంటి పశుపక్షాదులకు ఆహారం అందిస్తున్న రైతు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమాజంలో సాటి మనిషికి పట్టెడు అన్నం పెట్టడానికి ఇబ్బంది పడే రోజులు ఇవి. అయితే పిడికెడు గింజల కోసం నిరంతరం శ్రమించే పక్షుల ఆకలిని గుర్తించడం, వాటి సంరక్షణ చూడటం కేవలం కొంతమందికే చెల్లుతుంది. అటువంటి కోవలో కాకినాడ రూరల్ రేవూరుకు చెందిన ముమ్మిడి సుందర్రావు పశుపక్షాదుల వాటి ఆకలి తీరుస్తున్నారు. ఉదయాన్నే గుంపులు గుంపులుగా రామచిలకలు ఆయన ఇంటి ప్రహరీపై వాలిపోతాయి. ఆయన వేసే ధాన్యపు గింజలను ఆసక్తిగా ఆరగిస్తాయి. అలాగే మధ్యాహ్నం పిచ్చుకలు తమ ఆకలి తీర్చాలంటూ ఆయన వద్దకు చేరుతాయి. ఇటువంటి ఆసక్తి నేపథ్యంలో ముమ్మిడి సుందర్రావు ప్రతిరోజు 2 కేజీల ధాన్యపు గింజలను వాటి ఆహారం కోసం వినియోగిస్తుంటారు. సుందర్రావు సేవలను పర్యావరణ ప్రేమికులు అభినందిస్తున్నారు.